ఏపీలో వైసీపీ నేతల అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత దేవుడి భూములను కబ్జా చేసి 23 ఏళ్లుగా అనుభవిస్తూ దేవుడికే శటగోపం పెట్టాడు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ భూముల్లో దాదాపు 3 ఎకరాలను స్థానిక వైసీపీ నేత వీరన్న స్వామి ఆక్రమించాడు. 25 ఏళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న ఆ వైసీపీ నేత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆలయ అర్చకులు చెబుతున్నారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని కూటమి ప్రభుత్వం స్పందించి దేవుడి భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు నవీన్ స్వామి, మా నాన్నగారి పేరు ఎన్ రాఘన్న స్వామి. మాది మంత్రాలయం మండలం మాధవరం గ్రామం. నేను మాధవరంలో ఆంజనేయ స్వామి గుడికి అర్చకునిగా పూజలు చేస్తున్నాను. మాకు దేవాదాయ శాఖ వాళ్ళు ఆంజనేయ స్వామి పేరు మీద కాస్త భూమి ఇచ్చారు. అది మొత్తం 37 ఎకరాలు. 255 సర్వే నంబర్లో మొత్తం 6 ఎకరాలు ఉంది. దాంట్లో కొంతమంది గృహాలు వేసుకొని నివసిస్తున్నారు. అప్పుడు తెలిక వేసుకున్నారు. ఇప్పుడు తెలుసుకొని సంవత్సరానికి 1000 చొప్పున శ్రీ ఆంజనేయ స్వామికి ధూపదీప నైవేద్యానికని ఇస్తున్నారు. కానీ కొంతమంది మాకే తెలియకుండా ఎండబెట్టి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు లక్షల్లో అమ్ముకుంటున్నారు ఫ్లాట్లుగా. వైఎస్ఆర్కి సంబంధించిన జంగం వీరన్ అనే స్వామి 2 ఎకరాల కబ్జాలో ఉంచాడు. దాని గురించి గుర్తా అని అడిగితే ఇవ్వనని చెప్తున్నాడు. దీనిపై అధికారులు, కూటమి ప్రభుత్వం వాళ్ళు, దేవాదాయ శాఖ వాళ్ళు మాకు దయ చూపాలని కోరుకుంటున్నాం. మంత్రాలయ మండలంలో దేవుడి భూమి కబ్జాకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ మంత్రాలయ మండలం మాధవరం గ్రామంలో ఆంజనేయ స్వామికి కొంత దేవుని బాణ్యం భూములు ఉన్నాయి. అయితే వాటికి కొంతకాలం నుంచి కూడా అన్యక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మాన్యం భూములు కూడా జాతీయ రహదారిని ఆనుకోవడంతో ఏడాది కూడా వీటి విలువ పెరుగుతుండడంతో కొంతమంది కబ్జాదారుల కన్ను కూడా దానిపై పడింది. కొంతకాలం నుంచి కూడా కొంతమంది అక్కడ ఇల్లు స్థలాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. కొంతమంది నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని అక్కడనే జీవనం సాగిస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు ఏదైతే పన్ను చెల్లించాలని కూడా ఏదైతే ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు వెంటనే కొంతమంది గత సంవత్సరం నుంచి కూడా 1000 రూపాయలు పన్ను కడుతున్నారు. మరికొంతమంది కూడా కొంతకాలం నుంచి కడుతున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా అసలు పన్నులే కట్టలేదు. ఆ భూములను కూడా స్థలాలుగా మార్చుకొని మరికొంతమంది పొలాలుగా వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తమ ఎంజాయ్మెంట్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళు దేవాదాయ శాఖ అధికారులు కూడా దీనిపైన కూడా దృష్టి పెట్టకపోవడంతో తమేమే అనుకుంటూ కూడా గ్రామంలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా దేవాదాయ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. స్థానిక వైసీపీ నేత ఒక నాయకుడు అయితే కొంతకాలం నుంచి కూడా ఆ భూమిని అంతా కూడా కొంత వరకు కబ్జా చేసి దేవునివాణి భూమిలో కూడా ఆ పంటలు సాగు చేస్తున్నారు. వరి తదితర పంటలు కూడా సాగు చేసి పన్నులు మాత్రం చెల్లించడం లేకపోవడం వల్ల అయితే దేవుని మాన్యానికి భూములకు అన్ని కూడా ఏడాది కూడా కర్పూరంలా ఏదైతే కరిగిపోతున్నటువంటి దీనిపైన కూడా దేవాదాయ శాఖ అధికారులు దృష్టి పెట్టాలి. అదే విధంగా పన్నులు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏదైతే ఆలయ అర్చకులు అయితేనేమో అదేవిధంగా స్థానికులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్రమదారుల నుంచి కబ్జాదారుల నుంచి ఏదైతే దేవునికి మాన్యం భూములను విలువైనవి కాబట్టి వాటిని కాపాడి మరి దేవాదాయ శాఖ పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చి